సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పాకిస్తాన్ని తీవ్రంగా హెచ్చరించిన ఆఫ్ఘనిస్తాన్. ఈ బ్రేకింగ్ న్యూస్ ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్లోకి వెళ్ళిపోదాం. భారత్, ఆఫ్ఘన్ మధ్య ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు. శుక్రవారం పాకిస్తాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్పై వైమానిక దాడులు నిర్వహించడం, ఈ దాడుల్లో 3 యువ క్రికెటర్లతో సహా కనీసం 10 మంది సామాన్య పౌరులు కూడా చనిపోవడంతో పాక్ తీరు మీద ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించి దాడులు చేయడాన్ని తాలిబాన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఒకరు, మహమ్మద్ నబీ ఒమారీ, పాక్ను తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ సైన్యం గనక ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై ఆక్రమణలకు ప్రయత్నిస్తే తమ బలగాలు వారిని వేటాడి భారత సరిహద్దుల వరకు తరిమి కొడతాయంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మిమ్మల్ని భారత సరిహద్దు వరకు తుక్కు రేగ్గొడతాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అన్నట్లుగా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీ ఆస్తులు, ఆయుధాలు ఆఫ్ఘన్ దళాలకే దక్కుతాయి, మీరు ప్రాణాలతో బతికితే మీరు అదృష్టవంతులే అన్నట్లుగా ఆఫ్ఘన్ మంత్రి అంత సీరియస్గా హెచ్చరించిన పరిస్థితి. పాక్ పాలకులకు దేవుడు విజ్ఞతను ప్రసాదించాలని కోరుకుంటున్నా అన్నారు. కోస్తు ప్రావిన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి నబీ ఒమారీ ఈ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యాన్ని ఉద్దేశించి ఒక సీరియస్ హెచ్చరిక ఆయన పాస్ చేశాడు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు కూడా వినండి. کدا د پاکستان حکومت دغه قومونو او دغه خلکو یو وار خدای نه خواسته کافر خو ورته نه شو ویلی، خولې مو وړې دي، خو یرغلګر ورته ویلی شو. که یو وار د متجاوز او د یرغلګر فتوا در باندې ولګوله، قسم په خدای د انډیا تر سرحده پورې که بیا خلاص شو، بیا د هر څه د دې خلکو غنیمت دوی ته به ورپاتې. పాకిస్తాన్ సైన్యం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, ఇదే రకంగా రెచ్చిపోతే వాళ్ళలో ఎందుకంత బాధ కనిపిస్తుందంటే, ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద, వాళ్ళ చెక్ పోస్టుల మీద తీవ్రంగా దాడి చేసింది. ఇటు పాకిస్తాన్ కూడా సామాన్య ప్రజల మీద, ఆఫ్ఘన్లో అమాయక ప్రజల మీద దాడి చేసి చంపినటువంటి పరిస్థితి. అమాయకమైన క్రికెటర్ల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. పాక్ సైనిక నిర్ణయాలు విదేశీ శక్తుల మీద ఆధారపడి ఉన్నాయి అని క్లియర్గా ఆరోపించారు. అంటే విదేశీ శక్తులు ఎవరు? అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నది పాకిస్తాన్. అమెరికా బలాన్ని చూసుకుని తన బలం అని చెప్పి ఈ విధంగా పిచ్చి పిక్స్కి వెళ్ళినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది పాకిస్తాన్. నా వెనకాల అమెరికా ఉంది, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, అమెరికా సైన్యం మొత్తం నా వెనకాలే ఉంది, నాకు అడ్డు అదుపు లేదు, అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, భారత్ ఏంటి, నాకు ఎవరు యుద్ధానికి వచ్చినా వాళ్ళ సంగతి చూస్తా అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతోంది. పాకిస్తాన్ ఇంకా తన నీచపు బుద్ధిని, లేని బలాన్ని ఉన్నట్టు ఊహించుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. పాక్ సైన్యం తన సొంత నిర్ణయాలు కాకుండా ఇతరుల ఉసిగొల్పటం మేరకే ఈ దాడులు నిర్వహించిందని చెప్పి ఆయన అన్నాడు. అనేక దశాబ్దాల సంఘర్షణ తర్వాత యుద్ధం అనేది విధ్వంసం, ఆర్థిక పతనం, బాధలను మాత్రమే తీసుకొస్తుంది. పాకిస్తాన్ నాయకత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దూరదృష్టితో కొంచెమైనా ఆలోచించండిరా అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితుంది. మీరు మీ ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోరు కాబట్టే మీరు ఎప్పుడు కూడా దాడుల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మనకి ఎవడు మద్దతు ఇస్తున్నాడు, ఎవడు ఆయుధాలు ఇస్తూ ఉన్నాడు, ఎవరి మీద యుద్ధం చేయాలి, దీని మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది కానీ వాళ్ళ ప్రజల మీద ఉండదు. ఎంత ఆర్థిక నష్టం చేకూరుస్తుంది, ఎంత అశాంతి కనిపిస్తుంది, ఎంత హింస కనిపిస్తుంది, ఇవన్నీ కూడా
వీళ్ళకి పట్టవు అనేది చాలా స్పష్టంగా ఆఫ్ఘన్ మంత్రి ఈ వీడియో ద్వారా తెలియజేశారు. షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడిని ప్రశంసించడం మీద ఒమారీ స్పందిస్తూ, వారు ముస్లింలు కాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం, అది మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వ్యాఖ్యానించారు. నబీ ఒమారీ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసలు ప్రపంచంలో ఏ ఒక్క ముస్లిం కూడా ప్రవర్తించని విధంగా పాకిస్తాన్ పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ముస్లింలు అసలు కాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అంత తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంటే, పాకిస్తాన్ బుద్ధేంటో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ ఉద్దేశంతో దాడులు చేస్తోంది, మళ్ళీ దాడులు చేస్తూ భారత్ ఉసిగొలుపుతోంది, భారత్ చెప్తేనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని చెప్పి ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు, లేకపోతే తగిన పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన హెచ్చరించిన పరిస్థితుంది. తాలిబన్లకు సహనం నశిస్తే, తాలిబన్లు ఇంకా ఓర్పుతో ఉన్నారు, వాళ్ళకి ఇంకా సహనం నశిస్తే కనుక పాకిస్తాన్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. వెయిట్ చేస్తూ ఉన్నారు, వెనక మారుతుంది, పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుంది, ఇప్పటికైనా దారిలోకి వస్తుందని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. లేదు అంటే కనుక ఇక తాలిబన్లు ఒక్కసారి రంగంలోకి దిగి వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మొత్తం కూడగట్టడానికి ఒక్కసారి రంగప్రవేశం చేస్తే, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మనం ఒక భాగం చూపించాం, మనం దానికే హడలెత్తిపోయారు. ఇప్పుడు తాలిబన్లు తమ విశ్వరూపం చూపిస్తే పాకిస్తాన్ ఇంకా బయటికి రావడానికే కొన్నేళ్లు పడుతుంది. అంత దారుణమైనటువంటి, అంత గట్టిగా, అంత బలంగా దెబ్బ కొడతారు తాలిబన్లు. కానీ ఇప్పటికైనా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఆయన మాట్లాడింది కూడా అదే, మాకు ఇంకా సహనం నశిస్తే భారత సరిహద్దు వరకు మీ తుక్కు రేగొట్టి అక్కడికి తరిమి వెంటాడి కొడతాం, మీరు మీ ఆయుధాలు, మీ బలగాలు అన్నీ కూడా మీకు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ వదిలిపెట్టేసి ఉత్త చేతులతో పారిపోయే పరిస్థితి ఉంటుంది మీరని కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఓ పక్క చర్చలు జరుగుతున్నా, మరోపక్క ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాజేస్తుంది పాకిస్తాన్. దీన్ని తగ్గించేందుకే ఖతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘన్, పాకిస్తాన్ దేశాల రక్షణ మంత్రుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ యుద్ధం ఆగుతుందా, పాకిస్తాన్ ఇంకా తన పాకీ చేష్టలు చేసి మళ్ళీ యుద్ధం వైపే ముందుకు పోతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ ఆఫ్ఘన్ మంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రపంచం మొత్తం దీని గురించి చర్చ చేస్తోంది. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ మారాలి. ప్రపంచం ముందు ఇప్పటికే దోషిగా నిలబడింది. తన దగ్గర బలం లేకపోయినా వేరే బలాలు చూసుకుని పెచ్చుమీరి మాట్లాడుతుంది, తన ప్రవర్తన చాలా దారుణంగా ఉంది అని ప్రపంచం మొత్తం చూస్తోంది పాకిస్తాన్ వైఖరిని. సో చూద్దాం, వాళ్ళు ఇంకా యుద్ధాలే కోరుకుంటారా, లేదంటే కొద్దిగైనా సమయం పాటించి ఆఫ్ఘన్ మంత్రి వ్యాఖ్యల తర్వాతైనా ఆలోచించి యుద్ధం వైపు వెళ్లకుండా ఉంటారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.